నమస్తే వెల్కమ్ టు బయోస్కోప్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ అనసూయ. బయోస్కోప్ ఫిల్మ్ న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. హరీష్ హ్యాండ్ లో పవన్ బ్రాండ్. మరోసారి టాప్ లేపేసిన సమంత. శివ రీలోడెడ్. వర్మ సౌండ్ నా గ్రౌండ్ ఫుల్ ట్రెండ్. బయోస్కోప్. మెగాస్టార్ కౌబాయ్ మూవీ మళ్ళీ థియేటర్లోకి వస్తున్న కొదమ సింహం. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఏకైక కౌబాయ్ చిత్రం కొదమ సింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి కె మురళీ మోహన్ రావు గారు దర్శకుడు. రాధా, సోనం, వాణి విశ్వనాథ్, బాలీవుడ్ నటుడు ప్రాణ్, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ కోటి సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అయ్యింది. రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న వేళ ఈ సినిమాను 4Kలో రిస్టోర్ చేసి 5.1 డిజిటల్ సౌండ్తో నవంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగేశ్వరరావు ప్రకటించారు. తెలుగులో కౌబాయ్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు తక్కువే అయినా అందులో చాలా సినిమాలు ఘన విజయాలు సాధించాయి. మోసగాళ్లకు మోసగాడుతో సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ గెటప్ వేయగా తొలి తెలుగు హీరోగా అవతరించగా ఆ తర్వాత కొందరు హీరోలు కూడా ఆ చిత్రాలు చేసి మెప్పించారు. ఈ నేపథ్యంలో వచ్చిందే మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమ సింహం. చిరంజీవి కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రిలీజ్ అయిన 3 నెలల తర్వాత థియేటర్లోకి వచ్చిన చిత్రం కొదమ సింహం చిరంజీవి అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని ఇచ్చింది. టాలీవుడ్ ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో కొదమ సింహం చిత్రం మరోసారి థియేటర్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కైకాల నాగేశ్వరరావు తెలిపారు. ఈ చిత్రాన్ని 4K ఫార్మాట్ లోకి మార్చి డిజిటల్ సౌండింగ్ వంటి హంగులు జత చేసి ఈ ఏడాది నవంబర్ 21న మళ్ళీ రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ సమర్పణలో ఆయన సోదరుడు నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. అప్పట్లో హాలీవుడ్ లో కౌబాయ్ సినిమాలు బాగా ప్రచారంలో ఉండగా తెలుగులో అప్పటి సుప్రీం హీరో చిరంజీవితో అలాంటి సినిమా చేయాలని నాగేశ్వరరావుకు కోరిక కలిగింది. తన ఆలోచన గురించి ఆయన చిరంజీవికి చెప్పగా వెంటనే ఓకే చెప్పేశారు. అయితే భిన్నమైన కథ కావడంతో బడ్జెట్ ఎక్కువ అవుతుందని చిరంజీవి చెప్పినా నాగేశ్వరరావు వెనకాడలేదు. దర్శకుడి కోసం వెతుకుతూ తన క్లాస్మేట్ అయిన మురళీ మోహన్ రావుకు ఈ పని అప్పచెప్పారట. ఆయన అప్పటికే చిరంజీవితో సంఘర్షణ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ కోసం నాగేశ్వరరావు, విజేంద్ర ప్రసాద్, శివశక్తి, పరుచూరి బ్రదర్స్ అంతా హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తితో ఓ కథని తయారు చేశారు. కౌబాయ్ సంస్కృతి పశ్చిమ అమెరికా దేశాలకు చెందినది కాగా మన తెలుగు నేటివిటీకి తగ్గినట్లుగా స్టోరీని వేశారు. ఇందులో చిరంజీవి సరసన బాలీవుడ్ నటి సోనంతో పాటు రాధా, వాణి విశ్వనాథల్ని హీరోయిన్ గా నటించారు. ఇందులో సోనంది ప్రధాన పాత్ర కాగా రాధా, వాణి విశ్వనాథ్ చిన్న పాత్రలతో పాటు పాటలకే పరిమితమయ్యారు. బాలీవుడ్ నటుడు ప్రాణ్ కీలక పాత్రలో నటించారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇందులో సుడిగాలి అనే పాత్రలో నటించారు. ఇందులో ఆయన మ్యానరిజం, డైలాగ్ ప్రేక్షకుల చేత కితకితలు పెట్టిస్తాయి. ప్రపంచంలో వీడంత నీచుడు మరొకరు ఉండరని ప్రేక్షకులు చీకొట్టే పాత్ర అది. ఆ చిత్రానికి సత్యానంద్ డైలాగ్స్ రాయగా పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే అందించారు. ఇక సంగీత ద్వయం రాజ్ కోటి అందించిన స్వరాలు కొదమ సింహం మూవీకి ప్రత్యేక ఆకర్షణ తెచ్చిపెట్టాయి. అప్పట్లో ఇందులోని పాటలన్నీ సూపర్ హిట్టే. సమంత మరోసారి టాప్ లేపిందిగా, మరి ఈ రేంజ్లోనా? ముంబైలో జరిగిన ప్రత్యేక ఈవెంట్లో సమంత కొత్త లుక్తో దర్శనమిచ్చి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఏడాదిన్నరగా కొత్త సినిమాలు చేయని సమంత రూత్ ప్రభు ఇటీవల తన సొంత బ్యానర్లో మా ఇంటి బంగారం అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సమంత ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు సమయం దొరికినప్పుడల్లా ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొంటూ క్రమంగా వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తుంది. ఇప్పటికే పిరిల్ బాల్ బ్రాండ్ కు స్పాన్సర్ గా మారిన సమంత ఈ ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా శుభం అనే సినిమాను నిర్మించి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు సమాచారం. ఇదే సమయంలో ఆమె కొత్తగా పర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిందని తెలుస్తుంది. సొంతంగా ఒక బ్రాండ్ ను స్థాపించి తానే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ మంగళవారం ముంబైలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ బ్రాండ్ ను ఆవిష్కరించింది. ఆ సందర్భంగా సమంత తన ఆల్ట్రా మోడర్న్ లుక్స్ తో హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ అవుట్ఫిట్ లో ఆమె కనిపించగా ఈ ఈవెంట్ కు వచ్చిన అతిథులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ డ్రెస్ లో సమంతను చూసి నెటిజన్లు ఏజ్ పెరుగుతున్నా సమంత మరింత గ్లామరస్ గా మారుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీరు కూడా ఆ లుక్ ఏంటో ఓసారి చూసేయండి. రష్మిక పవర్ఫుల్ పాత్ర వెనుక కారణం. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో మైసా అనే లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో రష్మిక ఎంట్రీ ఓ ఎత్తైతే మైసా అనే టైటిల్ మరో ఎత్తులా నిలిచింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ లో రష్మిక ఆహార్యం ఆకట్టుకుంది. రష్మిక కళ్ళల్లో హావభావాలు కనికట్టు చేస్తున్నాయి. రష్మిక కళ్ళతో నటించగల రేర్ నటి. ఈ రకమైన పర్ఫార్మెన్స్ గతంలో జ్యోతిగా ఇచ్చేది. ఆ తర్వాత మళ్ళీ రష్మికకే ఆ ఛాన్స్ దక్కింది. దీంతో మైసాపై తొలి పోస్టర్ తో ఓ పాజిటివ్ ఇంప్రెషన్ పడింది. దీంతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. రష్మికకు ఇదే తొలి లేడీ ఓరియంటెడ్ చిత్రం. దీంతో తెరపై ఆమెను ఎలా ఆవిష్కరించబోతున్నాడు అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. రష్మికకు మేల్ అండ్ ఫిమేల్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. రష్మిక కోసమే థియేటర్ కు వచ్చే అభిమానులు ఎంతో మంది. అలాంటి వారి ఇది షాక్ న్యూస్ అనాలా, సర్ప్రైజింగ్ న్యూస్ అనాలో తెలియదు గాని ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. రష్మిక పాత్ర సినిమాలో ఎంత పవర్ఫుల్ గా ఉంటుందన్నది తొలి పోస్టర్ తోనే ప్రూవ్ అయింది. ఆ పాత్ర అంత పవర్ఫుల్ గా మలచడానికి కారణం ఆమె జీవితంలో చోటు చేసుకున్న ఓ సంఘటన కారణంగా వెలుగులోకి వస్తుంది. మైసా అత్యాచారానికి గురైన బాలికగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలుంటాయని లీక్లు అందుతున్నాయి. బాల్యంలో చోటు చేసుకున్న ఆ చేదు సంఘటన కారణంగా మైసా పెద్దయిన తర్వాత ఎలా మారుతుంది అన్నది సినిమాలో ఆసక్తికరంగా మలుస్తున్నారట. ఆ పాత్రను తీసుకోవడానికి కారణం ఓ వాస్తవ సంఘటనగా వినిపిస్తుంది. ఆ వాస్తవ సంఘటననే ఫిక్షన్ గా మలుస్తున్నట్లు వినిపిస్తుంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలి. ఇదే నిజమైతే ఇంతవరకు రష్మిక అలాంటి పాత్రలో నటించలేదని చెప్పాలి. కెరీర్ లో రకరకాల పాత్రలు పోషించింది. ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించింది. కానీ అత్యాచార బాధితురాలి పాత్రలో మాత్రం నటించలేదు. రష్మికకు పాన్ ఇండియాలో ఇమేజ్ ఉంది. అలాంటి నటి బాధితురాలి పాత్ర పోషించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ ప్రచారంలో నిజ నిజాలు తేలాల్సి ఉంది. ఉప ముఖ్యమంత్రి 2026 సమ్మర్ స్పెషల్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఓజీ సినిమా మాత్రం ఫ్యాన్స్ కి పండుగను తెచ్చిపెట్టింది.
చూసినట్లుగా ఓజీ సినిమాను చూశారు. ఓజీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఓజీ సినిమాను తెగ చూస్తున్నారు. ఈ 2 సినిమాలు ఎప్పుడో ఒకసారి వస్తాయని అంతా భావించారు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రారంభమయ్యి పెద్దగా షూటింగ్ జరగని ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అవుతుందని చాలా మంది కనీసం ఊహించలేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమయం తీసుకొని మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సైతం పూర్తి చేసేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ మెజారిటీ పార్ట్ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతుంది. ఇదే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసేందుకు గాను దర్శకుడు హరీష్ శంకర్ తుది షెడ్యూల్ ఏర్పాటు చేశాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను డిసెంబర్లో దాదాపు 20 రోజుల పాటు షూట్ చేసి పూర్తి చేయబోతున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ డేట్లు కూడా ఇవ్వబోతున్నారు. దాంతో సినిమాకి గుమ్మడికాయ కొట్టడం ఖాయంగా ఉంది. మొదటి ఈ ఏడాదిలోనే సినిమాను పూర్తి చేసి ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో వచ్చే ఏడాదికి సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. డిసెంబర్లో సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో సినిమా ఎప్పుడు ఉంటుందా అనే చర్చ మొదలైంది. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న పెద్ద సినిమా రిలీజ్ తర్వాత కొన్ని వారాల గ్యాప్ లోనే ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మొదట ఒక తమిళ సినిమాకు రీమేక్ గా అనుకున్నారు. కానీ వరుస రీమేక్ ఫలితాల నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో కొత్త కథను తీసుకొని సినిమాను ఫ్రెష్ గా చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ గతంలో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఫలితం నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ను మరో షేడ్ లో చూపించిన దర్శకుడు సాహో సుజిత్. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ లో ఫ్యాన్స్ కి పవన్ మరో యాంగిల్ ను దర్శకుడు హరీష్ శంకర్ చూపిస్తాడు అనే విశ్వాసం ప్రతి ఒక్కరికి ఉంది. 2026 సమ్మర్ లో ఉప ముఖ్యమంత్రి గారి పెద్ద కమర్షియల్ మాస్ ట్రీట్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరూ చాలా నమ్మకంగా ఉన్నారు. కథనం విషయంలో ఎలా ఉన్నా హీరోను చూపించే విషయంలో హరీష్ శంకర్ కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అంటూ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సుజిత్ ఎలా అయితే ఎలివేషన్ సీన్స్ ఇచ్చాడో అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ లోను ఉప ముఖ్యమంత్రి గారి ఎలివేషన్ సీన్స్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి అదే సమయంలో టీజర్ లేదా ఏదైనా రిలీజ్ చేసి సినిమా రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్జీవి ఇలా చేశాడని నేను అస్సలు ఊహించలేదు. నాగ్ తెలుగు ఫిల్మ్ హిస్టరీలో పూర్తిగా మార్చేసిన కల్ట్ క్లాసిక్ శివ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హీరో నాగార్జున కాంబోలో 1989లో రిలీజ్ అయి ఎవరు ఊహించని విధంగా రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ 36 ఏళ్ల తర్వాత సరికొత్త రూపంలో రిలీజ్ అవుతుంది. 4K డాల్బీ ఆటమ్స్ లో రూపొందించిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేశారు. ట్రైలర్ లో నాగార్జున శివ పాత్రలో కనిపించిన ప్రతి సీన్ ఇప్పటికీ ఫ్రెష్ గా అనిపించింది. శివ కాలేజీ నేపథ్యంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్ లు, భవానీతో ఉన్న ఘర్షణ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కలిపి థియేటర్స్ లో మళ్ళీ విజిల్స్ వేయించేలా ఉన్నాయి. రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఇది కొత్త సినిమా అనిపించేంత ఫీల్ ఇచ్చిందని అభిమానులు సోషల్ మీడియా కామెంట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ శివ ముందు ఆ తర్వాత అన్నట్లుగానే ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుంది. ముప్పై 6 ఏళ్ల
క్రితం వర్మ ఈ సినిమాతో నన్ను స్టార్ గా మార్చాడు. వర్మ నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్తానని ఊహించలేదు. ఇప్పుడు ఈ రీ రిలీజ్ వర్షన్ చూసా, అద్భుతంగా ఉంది. ప్రతి సౌండ్ ట్రాక్ ను వర్మ దాదాపు 6 నెలల పాటు తిరిగి డిజైన్ చేశాడు. డాల్బీ ఆటమ్స్ లో వినిపించే శివ సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. నిజంగా ఈ సినిమాని పెద్ద స్క్రీన్ లో మళ్ళీ చూడటం నాకు కూడా థ్రిల్లింగ్ గా అనిపించింది. నవంబర్ 14న అందరూ థియేటర్స్ లో శివని కొత్తగా అనుభవించండి అని అన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ 36 ఏళ్ల తర్వాత మళ్ళీ నాగార్జునతో ఇలా ఒకే వేదికపై నిలబడి మాట్లాడతానని ఊహించలేదు. ఆ రోజుల్లో నాకు విజువల్ సౌండ్ పరంగా ఎంతో స్వేచ్ఛ ఇచ్చారో ఇప్పటికీ అదే ఉత్సాహంతో అండగా నిలుస్తున్నారు. రీ రిలీజ్ వర్షన్ కోసం అత్యాధునిక సాంకేతికతను వాడి సౌండ్ ను అద్భుతంగా రీడిజైన్ చేశాం. ఇది కొత్త తరం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది అని అన్నారు. అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మణిరత్నం, శేఖర్ కమ్ముల్లా, సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్ వంటి టాలీవుడ్ దిగ్గజాలు శివ ను చూసి భారతీయ సినిమాకి ఒక మైలురాయిగా అభివర్ణించారు. మహేష్ బాబు శివని నేను 10 సార్లు చూసా అని చెబితే, అల్లు అర్జున్ శివ ఇండియన్ సినిమా హిస్టరీలో ఐకానిక్ చిత్రం అని పేర్కొన్నాడు. ఇప్పుడు 4K ఫార్మాట్ లో తిరిగి రిలీజ్ అవుతున్న శివ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించే అవకాశం ఉంది. నవంబర్ 14న రిలీజ్ కానున్న ఈ రీ రిలీజ్ వర్షన్ పై ప్రేక్షకులు అంచనాలు పీక్స్ కి వెళ్లిపోయాయి. ఇవండి ఈనాటి బయోస్కోప్ లో ఫిల్మీ న్యూస్ విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనసూయ సైనింగ్ ఆఫ్.